Hi friends, today we are discussing about regulation of M phase. M phase అంటే ఇది సెల్ సైకిల్ అనుకోండి. G1 phase, S phase, G2 phase, ఇది M phase. M phase or mitotic phase. M phase లో మళ్ళీ 4 సబ్ యూనిట్లు ఉంటాయి. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, జీరోఫేజ్. మనం ఇప్పుడు ఎంఫేజ్ గురించి, ఎంఫేజ్ యొక్క రెగ్యులేషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మనకు ఎంఫేజ్ G2 ఫేజ్ లో నుంచి ఎంఫేజ్ కు సెల్ ఎంటర్ అయిందంటే మనకి ఇక్కడ సైక్లిన్ బి ప్లస్ CDK1 ఈ రెండు ప్రోటీన్స్ బైండ్ అయిపోయి మనకు MCDK ఏర్పడుతుంది. MCDK అనేది యాక్టివేట్ అవుతుంది. సైక్లిన్ బి CDK1 కలిసిపోయి మనకు MCDK యాక్టివేట్ అవుతుంది. ఈ MCDK ని M ఫేజ్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ MCDK కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్. Next, breakdown of nuclear envelope and arrest ribosomal synthesis. Next, breakdown of coenzymes. అరోరా బి కైనేజ్ అనే ఎంజైమ్ ని MCDK యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని రిట్రాక్షన్ చేస్తుంది. మనకు MCDK ఇవన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. MCDK వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. ఏం చేస్తుందంటే కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్. మనకు ఇంటర్ఫేజ్ అంటే G1 S G2 మనకు ఇంటర్ఫేజ్ లో ఉన్నప్పుడు క్రోమోజోమ్ అనేది డీకండెన్సేషన్ ఫామ్ లో ఉంటుంది, అంటే DNA రూపంలో ఉంటుంది. ఇది ఎప్పుడైతే M ఫేజ్ లోకి ఎంటర్ అవుతుందో, అంటే ప్రోఫేజ్, ఫస్ట్ ఏంటి ప్రోఫేజ్, మనకు ఎప్పుడైతే ప్రోఫేజ్ లోకి ఎంటర్ అవుతుందో DNA అనేది కండెన్సేషన్ లో పాల్గొంటుంది. కండెన్సేషన్ లో పాల్గొనడం వల్ల అది దాని యొక్క లెంత్ ను తగ్గించుకొని మందంగా మారుతుంది. సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేజ్ లో ఉన్నప్పుడు క్రోమోజోమ్ అనేది సాధారణ మైక్రోస్కోప్ లో కనబడదు, విజిబుల్ కాదు. ఎంఫేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత క్రోమోజోమ్ అనేది సాధారణ మైక్రోస్కోప్ లో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఇంటర్ఫేజ్ లో థిన్ గా ఉంటుంది కాబట్టి మనకు కనబడదు. ఎంఫేజ్ లో థిక్ గా మారుతుంది, మందంగా మారుతుంది కాబట్టి మనకు ఎంఫేజ్ లో క్రోమోజోమ్ అనేది కనబడుతుంది. అయితే ఈ కండెన్సేషన్ ఎందుకు జరుగుతుందంటే మెటాఫేజ్ తర్వాత అనాఫేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అనాఫేజ్ లో 2 పోల్స్ వైపు మైక్రోట్యూబ్యూల్స్ సీగ్రిగేషన్ చేస్తాయిగా. ఇలా సీగ్రిగేషన్ చేసే ప్రాసెస్ లో క్రోమోజోమ్ మనకు డీకండెన్సేషన్ ఫామ్ లో ఉన్నట్టయితే, డీకండెన్సేషన్ అంటే థిన్ గా ఉన్నట్టయితే మనకు ఈ సీగ్రిగేషన్ చేసే ప్రాసెస్ లో DNA డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, క్రోమోజోమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల అబ్నార్మల్ సెల్స్ ఏర్పడతాయి. కాబట్టి అలా జరగకుండా మనకు ఎప్పుడైతే M ఫేజ్ లోకి సెల్ ఎంటర్ అవుతుందో అప్పుడు క్రోమోజోమ్ అనేది కండెన్సేషన్ లోకి ఫామ్ అవుతుంది. సో ఇది కండెన్సేషన్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్, బ్రేక్ డౌన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్విలాప్. మనకు సెల్ మెటాఫేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత న్యూక్లియర్ ఎన్విలాప్ ఉంటుంది కదా, ఇది సెల్ అనుకోండి. సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియర్ ఎన్విలాప్ తో ఫామ్ అవుతుంది కాబట్టి మనకు మెటాఫేజ్ లో ఈ 2 పోల్స్ నుంచి మనకు మైక్రోట్యూబుల్స్ వస్తాయి, స్పిండిల్ మైక్రోట్యూబుల్స్. అప్పుడు ఈ ఎన్విలాప్ అడ్డుగా ఉంటుంది కాబట్టి ఇది ఈ మైక్రోట్యూబుల్స్ కి అడ్డు లేకుండా మనకు న్యూక్లియర్ ఎన్విలాప్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఎప్పుడు మెటాఫేజ్ లో బ్రేక్ డౌన్ అవుతుంది. ఏది న్యూక్లియర్ ఎన్విలాప్ అనేది మెటాఫేజ్ లో మనకు బ్రేక్ డౌన్ అవుతుంది. నెక్స్ట్, అరెస్ట్ ఆఫ్ రైబోజోమల్ సింథసిస్. మనకు ఇక్కడ MCDK
ఇన్హిబిట్ చేస్తుంది. ఏంది? రైబోజోమల్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది. మనకు రైబోజోమ్స్ న్యూక్లియస్ నుంచి ఏర్పడతాయి. సో మనకి ఇక్కడ న్యూక్లియస్ ఎన్విలాప్ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి రైబోజోమ్ యొక్క సింథసిస్ ని ఆపేస్తుంది ఎంసిడి. రైబోజోమల్ సింథసిస్ అనేది ఇంటర్ఫేజ్ లో ఉన్నప్పుడు అంటే G2 ఫేజ్ వరకు మనకు రైబోజోమల్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ మైటాటిక్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు రైబోజోమల్ సింథసిస్ అనేది అరెస్ట్ అయిపోతుంది, ఇన్హిబిట్ అవుతుంది. అంటే రైబోజోమల్ సింథసిస్ జరగదు, రైబోజోమ్స్ ఏర్పడవు. మైటాటిక్ ఫేజ్ లో రైబోజోమ్స్ ఏర్పడవు. ఎంసిడికి అనేది రైబోజోమ్స్ సింథసిస్ కాకుండా అరెస్ట్ చేస్తుంది. బ్రేక్ డౌన్ ఆఫ్ కొయిజిన్స్. మనకు ఫస్ట్ కొయిజిన్స్ అంటే తెలియాలి. కొయిజిన్స్ అంటే ఏంటంటే ఇది క్రోమోజోమ్ అనుకోండి, ఇది సెంట్రోమియర్, ఇవి ఆర్మ్స్ బాహువులు లేదా భుజాలు. ఇది సెంట్రోమియర్, ఇవి బాహువులు లేదా భుజాలు. ఇవి కూడా ఆర్మ్స్ బాహువులు లేదా భుజాలు. వీటిని బాహువులు లేదా భుజాలు అంటారు. దీన్ని సెంట్రోమియర్ అంటారు. సెంటర్ లో ఉంటుంది కాబట్టి సెంట్రోమియర్ అంటారు. అయితే మన ఇక్కడ ఈ బాహువులను ఈ ఆర్మ్స్ ని కలిపి ఉంచడానికి మనకి ఇక్కడ కొయిజిన్స్ అనే ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. రెండు క్రోమాటిడ్స్. ఇవేంటి? ఇవి రెండు, ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. ఇవి క్రోమాటిడ్స్, రెండు క్రోమాటిడ్స్. మనకు క్రోమాటిడ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయంటే మనకు ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ డబుల్ అవుతుంది కదా, ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏలు ఏర్పడ్డాయి కదా, ఒక డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ రిప్లికేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక్కొక్క డిఎన్ఏ మనకు ఒక్కొక్క క్రోమాటిడ్ గా వ్యవహరిస్తుంది. క్రోమాటిడ్ ఒక్కొక్క డిఎన్ఏ మనకు ఒక్కొక్క క్రోమాటిడ్ గా డీల్ చేస్తుంది. ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్, ఇదొక అంటే మనకు ఒక డిఎన్ఏ ఒక క్రోమాటిడ్ గా డీల్స్ చేస్తుంది, ఇంకో డిఎన్ఏ ఇంకో క్రోమాటిడ్ గా డీల్ చేస్తుంది. మనకి ఒక క్రోమోజోమ్ లో రెండు క్రోమాటిడ్స్ ఉంటాయి. ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. రెండు క్రోమాటిడ్లను కలిపి ఉంచడానికి ఉపయోగపడే ప్రోటీన్ కొయిజిన్. కొయిజిన్స్ అనే ప్రోటీన్స్ మనకు రెండు క్రోమాటిడ్లను కలిపి ఉంచుతుంది. ఈ కొయిజిన్స్ అనేవి మనకి ఎస్ ఫేజ్ లో రిప్లికేషన్ టైంలో ఓపెన్ అవుతాయి, లాక్స్ ఓపెన్ అవుతాయి కొయిజిన్స్. ఆఫ్టర్ రిప్లికేషన్ మళ్ళీ ఈ రెండు క్రోమాటిడ్లను కలిపి ఉంచడానికి మళ్ళీ లాక్ అయిపోతాయి. ఈ కొయిజిన్స్ అనేవి లాక్ అయిపోయి ఎం ఫేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంసిడికి అనేది కొయిజిన్స్ లను బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎందుకంటే మనకి కొయిజిన్స్ ఉండడం వల్ల అనాఫేజ్ లో సీగ్రిగేషన్ ప్రాసెస్ లో ఇలా ఈ కొయిజిన్స్ ఆర్మ్స్ ని కలిపి ఉంచడం వల్ల మనకు అనాఫేజ్ లో క్రోమాటిడ్స్ విడిపోవు, క్రోమోజోమ్ యొక్క సెపరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో రెండు పోల్స్ కి క్రోమోజోమ్ సమానంగా పంచబడవు. ఈ కొయిజిన్స్ ను బ్రేక్ డౌన్ చేసినట్టయితే మనకి ఈజీగా సీగ్రిగేషన్ అవుతుంది. సో అది కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ ఎంసిడికి అనేది ఈ కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేయాలంటే మనకి ఇక్కడ అరోరా బి కైనేజ్ అనే ఎంజైమ్ ని ఎంసిడికి యాక్టివేట్ చేస్తుంది. అరోరా బి కైనేజ్ అనేది కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఆర్మ్స్ లో ఉన్నటువంటి కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అరోరా బి కైనేజ్ అనే ఎంజైమ్ కొయిజిన్స్ కి ఫాస్ఫేట్ ని యాడ్ చేస్తుంది, ఫాస్ఫర్లేషన్ చేస్తుంది. అరోరా బి కైనేజ్ అనే ఎంజైమ్, కైనేజ్ అంటే ఏంటి? మనకు ఫాస్ఫేట్ ని డొనేట్ చేస్తుంది. ఈ అరోరా బి కైనేజ్ ఇక్కడ ఉన్న కొయిజిన్స్ అన్నిటికీ ఫాస్ఫేట్ ని డొనేట్ చేస్తుంది, ఫాస్ఫర్లేషన్ చేస్తుంది. సో అలా ఫాస్ఫర్లేషన్ చేయడం వల్ల మన క్రోమాటిడ్స్ యొక్క ఆర్మ్స్ లో అంటే బాహువుల్లో ఉన్నటువంటి కొయిజిన్స్ మాత్రమే బ్రేక్ డౌన్ అయినాయి. ఇక్కడ సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి కొయిజిన్ బ్రేక్ డౌన్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ సెంట్రోమియర్ దగ్గర మనకు ప్రోటీన్ ఫాస్ఫటేజ్ 2A అనే ఎంజైమ్ మనకు సెంట్రోమియర్ దగ్గర ఉంటుంది.
సో ఆ సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి ఎంజైమ్ ఈ అరోరా బి కైనేజ్ ఇచ్చినటువంటి ఫాస్ఫేట్ ని డీఫాస్ఫరైలేషన్ చేస్తుంది. ఫాస్ఫేటేజ్ అంటే ఏంటిది? ఫాస్ఫేట్ ని రిమూవ్ చేసే ఎంజైమ్. ఇక్కడ అరోరా బి కైనేజ్ సెంట్రోమియర్ దగ్గర ఫాస్ఫేట్ ఇస్తే ఈ ప్రోటీన్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ ఫాస్ఫేట్ ని రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి కొయిజిన్ మనకు బ్రేక్ డౌన్ కాదు. సో ఆర్మ్స్ లో ఉన్నటువంటి కొయిజిన్స్ మాత్రమే బ్రేక్ డౌన్ అవుతాయి. ఇక్కడ సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి కొయిజిన్ బ్రేక్ డౌన్ కాదు. సో ఈ క్రోమోజోమ్ అనేది సెంట్రోమియర్ దగ్గర బైండ్ అయిపోయి ఈ విధంగా ఆర్మ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఈ విధంగా బాహువుల్లో ఉన్నటువంటి కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత క్రోమోజోమ్ ఈ విధంగా ఫ్రీ ఆర్మ్స్ ని కలిగి ఉంటుంది. సో సెంట్రోమియర్ దగ్గర మనకు కొయిజిన్ అనేది బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి ఈ రెండు క్రోమాటిడ్లు ఇక్కడ బైండ్ అయిపోయినాయి. సో మనకి ఇది ఇక్కడ ఉన్నటువంటి కొయిజిన్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందంటే అనాఫేజ్ లోకి ఎంటర్ అయ్యే టైంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి కొయిజిన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఫస్ట్ మనం ఒకసారి ప్రోఫేజ్ గురించి చెప్పుకుందాం. మనకి ఇక్కడ ఫేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రోఫేజ్ గురించి డిస్కషన్ చేద్దాం. ప్రోఫేజ్ మైటాటిక్ ఫేజ్ లోని ఫస్ట్ సబ్ ఫేజ్. ప్రోఫేజ్ అనేది మైటాటిక్ ఫేజ్ లోని ఫస్ట్ సబ్ ఫేజ్. సో ప్రోఫేజ్ లో మనకు ఏం జరుగుతుందంటే ఫస్ట్ క్రోమోజోమ్ కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్. నాకు ఫస్ట్ ప్రోఫేజ్ లో కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్. మనకు కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్ ఎలా జరుగుతుందంటే ఈ విధంగా హిస్టోన్ ప్రోటీన్స్ ని ఉపయోగించుకొని డిఎన్ఏ ఇలా చుట్టలు చుట్టుకోవడం వల్ల హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ డిఎన్ఏ చుట్టలు చుట్టుకోవడం వల్ల నాకు ఈ విధంగా డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్ చుట్టుకోవడం వల్ల ఇవి హిస్టోన్ ప్రోటీన్స్, ఇది డిఎన్ఏ. ఈ విధంగా హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ డిఎన్ఏ చుట్టలు చుట్టుకోవడం వల్ల మనకు క్రోమోజోమ్ యొక్క కండెన్సేషన్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడుతుంది. ఇలా ఉన్న డిఎన్ఏ ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది కండెన్సేషన్. నెక్స్ట్ మనకు ప్రోఫేజ్ లో అరోరా బి కైనేజ్ యాక్టివేట్ అవుతుంది. ఇది కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అరోరా బి కైనేజ్ యాక్టివేట్ అవుతుంది, కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎక్సెప్ట్ సెంట్రోమియర్ లో మాత్రం కొయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేయదు. ఓన్లీ బాహువులు లేదా ఆర్మ్స్ లో ఉన్నటువంటి కొయిజిన్స్ మాత్రం బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎక్సెప్ట్ సెంట్రోమియర్ కొయిజిన్స్. రైబోజోమల్ సింథసిస్ ఇన్హిబిట్ అవుతుంది. రైబోజోమ్స్ తయారీ మనకు ఆగిపోతుంది ప్రోఫేజ్ లో ఈ విధమైన మెకానిజం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోఫేజ్ మెటాఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ప్రోఫేజ్ తర్వాత ఏముంది మనకు మెటాఫేజ్. మెటాఫేజ్ అనేది ప్రోఫేజ్ తర్వాత మనకు సెల్ మెటాఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మెటాఫేజ్ ఇది మెటాఫేజ్ లో మనకు మెటాఫేజ్ అని ఎందుకంటారంటే సెల్ సైకిల్లో ఈ సెల్ కదా మనకు ప్రోఫేజ్ లో కొయిజిన్స్ బ్రేక్ డౌన్ అవుతాయి. ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి సెల్ యొక్క సెంటర్ ప్లేస్ లోకి, ఇది సెల్ యొక్క సెంటర్ ప్లేస్ కదా, ఈ సెంటర్ ప్లేస్ లోకి క్రోమోజోమ్స్ వచ్చి ఈ విధంగా అలైన్మెంట్ అవుతాయి, ఈ విధంగా అరేంజ్ అవుతాయి. ఈ విధంగా క్రోమోజోమ్స్ అనేవి అమరి ఉంటాయి. దీన్ని ఇలా ఏర్పడడాన్ని ఈక్విటోరియల్ ప్లేట్ అంటారు. మెటాఫేజ్ లో క్రోమోజోమ్స్ ఈ విధంగా సెల్ యొక్క సెంటర్ ప్లేస్ లో
ఈ విధంగా క్రోమోజోమ్ అలైన్మెంట్ జరుగుతుంది. ఈ క్రోమోజోమ్ యొక్క అలైన్మెంట్ ని ఈక్విటోరియల్ ప్లేట్ అంటారు. ఈక్విటోరియల్ ప్లేట్ ఈ విధంగా ఈక్విటోరియల్ ప్లేట్ పై ఉండడం వల్ల మనకు విధంగా ఇది మైక్రోట్యూబ్యుల్ పోల్, ఇక్కడ ఇంకో మైక్రోట్యూబ్యుల్ పోల్. ఈ విధంగా ఈ రెండు పోల్స్ నుంచి మైక్రోట్యూబ్యుల్స్ విధంగా పాలిమరైజేషన్ ఇక్కడ మైక్రోట్యూబ్యుల్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఈ విధంగా పాజిటివ్ ప్రోటీన్ మరియు దానికి రెండు నెగిటివ్ ప్రోటీన్స్ ఈ విధంగా అటాచ్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకో పాజిటివ్ ప్రోటీన్, దానికి నెగిటివ్ ప్రోటీన్. ఈ విధంగా పాలిమరైజేషన్ జరుపుకుంటూ ఈ మైక్రోట్యూబ్యుల్స్ అనేవి ఈ విధంగా క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి కైనటోకోర్ ప్రోటీన్ కాంప్లెక్స్ పేరు కైనటోకోర్. ఈ విధంగా క్రోమోజోమ్ ఉంటే ఇది కైనటోకోర్ అనే ప్రోటీన్ కి ఈ మైక్రోట్యూబ్యుల్స్ వచ్చి బైండ్ అవుతాయి. మెటాఫేజ్ లో మైక్రోట్యూబ్యుల్స్ అనేవి పాలిమరైజేషన్ జరుపుకుంటూ ఈక్విటోరియల్ ప్లేట్ పై అమరి ఉన్నటువంటి క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ పై ఇవి బైండ్ కావడానికి వస్తాయి. ఈ మైక్రోట్యూబ్యుల్స్ ఏ ప్లేస్ లో బైండ్ అవుతాయంటే కైనటోకోర్ అనే ప్రోటీన్ పై బైండ్ అవుతాయి. ఈ మైక్రోట్యూబ్యుల్స్ వచ్చేటప్పుడు మన ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది కదా. ఈ మైక్రోట్యూబ్యుల్స్ ఈ విధంగా వస్తాయి కాబట్టి ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది అడ్డుగా ఉంటుంది. సో ఈ మెటాఫేజ్ టైంలో మైక్రోట్యూబ్యుల్స్ పాలిమరైజేషన్ టైంలో న్యూక్లియర్ ఎన్వలప్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుందంటే మన ఇక్కడ మైక్రోట్యూబ్యుల్స్ రావడం వల్ల మన ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, న్యూక్లియస్ లో ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది. సో ఈ మైక్రోట్యూబ్యుల్స్ లోపలికి రావడానికి ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది అడ్డుగా ఉంటుంది కాబట్టి ఈ న్యూక్లియర్ ఎన్వలప్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మెటాఫేజ్ లో న్యూక్లియర్ ఎన్వలప్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో మనకి ఇంకా ఇక్కడ సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి కోయిజిన్స్ ఇంకా బ్రేక్ డౌన్ కాలేదు. మనకి ఇంకా బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి ఈ కోయిజిన్స్ ఉండడం వల్ల ఇవి సెపరేట్ కాలేవు. ఇక్కడ మెటాఫేజ్ లో మనకు సెంట్రోమియర్ దగ్గర ఉన్నటువంటి కోయిజిన్ మనకు బ్రేక్ డౌన్ కావాలంటే ఒక మెకానిజం జరుగుతుంది. ఆ మెకానిజం ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ వద్ద ఉన్నటువంటి కోయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక మెకానిజం జరుగుతుంది. ఆ మెకానిజం ఒకసారి చూద్దాం. మెటాఫేజ్ ఈక్విటోరియల్ ప్లేస్ లో ఉన్నటువంటి ఈ క్రోమోజోమ్స్ సెంట్రోమియర్ లో కోయిజిన్స్ అనేవి బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి ఈ మైక్రోట్యూబ్యుల్స్ వచ్చి సెంట్రోమియర్ పై అటాచ్ అయినా గానీ ఈ క్రోమోజోమ్స్ అనేవి అనాఫేజ్ లో ఇలా లాగడం వల్ల సెపరేట్ కావు. ఎందుకంటే మనకు సెంట్రోమియర్ లో కోయిజిన్స్ అనేవి బ్రేక్ డౌన్ కాలేదు కాబట్టి మనకు సెపరేట్ కావు. క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ కావు కాబట్టి ఇవి రెండు పోల్స్ వైపు వెళ్ళలేవు. మరి ఎప్పుడైతే మనం సెంట్రోమియర్ ఉన్నటువంటి కోయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ క్రోమాటిడ్లు అనేవి సెపరేట్ అవుతాయి. ఈ కోయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేయాలంటే మనకు కొన్ని ఎంజైమ్స్ అవసరం. ఆ ఎంజైమ్ ఏంటంటే సెపరేజ్ అనే ఎంజైమ్ సెంట్రోమియర్ లో ఉన్నటువంటి కోయిజిన్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. కానీ ఈ సెపరేజ్ ని ఇన్హిబిట్ చేస్తూ ఇక్కడ మనకు ఒక సెక్యూరిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల సెపరేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ అయిపోతుంది. ఇది ఇన్హిబిట్ యొక్క సిగ్నల్. సెక్యూరిన్ వల్ల సెపరేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ స్టేట్ లో ఉంటుంది. సో ఈ సెక్యూరిన్ ని మనం ఇన్హిబిట్ చేస్తే ఇక్కడ సెపరేజ్ ని ఇన్హిబిట్ చేసే ప్రోటీన్ ని సెక్యూరిన్ ని ఇన్హిబిట్ చేస్తే సెపరేజ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ సెక్యూరిన్ యాక్టివ్ స్టేట్ లో ఉంది కాబట్టి సెపరేజ్ ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంది. సో మనం ఇక్కడ ఎంసిడికే అనేది అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఇది సెల్ నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్తుంది, అనాఫేజ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఎంసిడికే అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్, ఏపీసీ మీన్స్
అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ CDC25 ని కలిగి ఉంటుంది. ఈ CDC25 యుబిక్విటిన్ లైగేజ్ ను యాక్టివేట్ చేస్తే ఈ యుబిక్విటిన్ లైగేజ్ అనేది సెక్యూరిన్ పై యాడ్ అవుతుంది. ఈ విధంగా బైండ్ కావడాన్ని ఏమంటారంటే యుబిక్విటినైజేషన్ అంటారు. యుబిక్విటిన్ లైగేజ్ అనే ఎంజైమ్ ని సెక్యూరిన్ పై బైండ్ అయ్యేటట్టు చేస్తుంది CDC20. అనాఫేజ్ కాంప్లెక్స్ అనేది ఈ లైగేజ్ ని సెక్యూరిన్ పై బైండ్ అయ్యేటట్టు చేస్తుంది. చేసి యుబిక్విటినైజేషన్ చేసి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే డీగ్రేడ్ చేస్తుంది. యుబిక్విటినైజేషన్ అండ్ డీగ్రేడేషన్. ఈ సెక్యూరిన్ ని యుబిక్విటిన్ చేస్తుంది మరియు తర్వాత డీగ్రేడ్ చేస్తుంది. ఈ యుబిక్విటిన్ లైగేజ్ అనే ఎంజైమ్ సెక్యూరిన్ ని యుబిక్విటిన్ చేస్తుంది, తర్వాత డీగ్రేడ్ చేస్తుంది. సో ఇది డీగ్రేడ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ సెపరేజ్ అనే ఎంజైమ్ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ సెపరేజ్ అనే ఎంజైమ్ యాక్టివ్ అవుతుంది, ఇది డీగ్రేడ్ అయిపోతుంది. సెక్యూరిన్ అనేది యుబిక్విటిన్ లైగేజ్ ఎంజైమ్ వల్ల డీగ్రేడ్ అయిపోయి సెపరేజ్ అనేది యాక్టివ్ అవుతుంది. సెపరేజ్ అనేది యాక్టివ్ కావడం వల్ల క్లీవేజ్ ఆఫ్ కోయిజిన్స్, మనకు సెంట్రోమియర్ ఉన్నటువంటి కోయిజిన్స్ క్లీవేజ్ అయిపోతాయి. సెంట్రోమియర్ ఉన్నటువంటి కోయిజిన్స్ అనేవి క్లీవ్ అయిపోతాయి. ఇది సెపరేజ్ అనే ఎంజైమ్ వల్ల. సో ఈ కోయిజిన్స్ అనేవి క్లీవ్ కావడం వల్ల క్రోమాటిడ్స్ అనేవి ఈజీగా సెపరేట్ అవుతాయి. సో అప్పుడు మెటాఫేజ్ నుంచి అనాఫేజ్ కి సెల్ ఎంటర్ అవుతుంది. సో ఇది మెటాఫేజ్ యొక్క మెకానిజం. అర్థమైంది కదా ఫ్రెండ్స్? MCDK అనాఫేజ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ ని యాక్టివేట్ చేస్తే అనాఫేజ్ ప్రోటీన్ సపరేజ్ అనే ఎంజైమ్ ని యాక్టివేట్ చేస్తుంది. సపరేజ్ అనే ఎంజైమ్ సెంట్రోమియర్ లో ఉన్నటువంటి కోయిజిన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తే క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి. క్రోమాటిడ్స్ సెపరేట్ అయితే సెల్ మెటాఫేజ్ నుంచి అనాఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది మెటాఫేజ్ లో జరిగేటువంటి మెకానిజం. సో మనకి ఇక్కడ మెటాఫేజ్ ను మనకి ఇక్కడ కొన్ని సమయాల్లో క్రోమోజోమ్ యొక్క అలైన్మెంట్, ఇక్కడ ఈక్వటోరియల్ క్రోమోజోమ్ యొక్క అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా, మనకు మైక్రోట్యూబుల్ సెంట్రోమియర్ పై సరిగ్గా అటాచ్ కాకపోయినా, అంటే సరిగ్గా అలైన్మెంట్ కాకపోవడం వల్ల కానీ ఇక్కడ కొన్ని మెటాఫేజ్ లో మనకు చెక్ పాయింట్స్ ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఇంకోటి కంటిన్యూస్ గా ఉంటాయి కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మెటాఫేజ్ చెక్ పాయింట్ ఆర్ స్పిండిల్ పోల్ చెక్ పాయింట్ గురించి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, క్లిక్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ అప్డేట్ వీడియోస్. ఫ్రెండ్స్, ఇది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.